జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. చైనీస్ రాయల్ ప్యాలెస్ లోకి షీ జిన్పింగ్ నివాసం ఉందో అందులోకి వెళ్ళడానికి ఒక కారులో వెళ్ళడానికి ఒక ప్రయత్నించారు. ఆయన్ని పట్టుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వచ్చింది. అండ్ ఇంకొక వైపు వరుసగా అక్కడక్కడ బ్లాస్ట్లు జరుగుతున్నాయి అనేది చైనా నుంచి వస్తున్నటువంటి సోర్సెస్ త్రూ తెలుస్తున్నటువంటి విషయం. సో హీబై ప్రావిన్స్ లో రీసెంట్ గా ఒక బ్లాస్ట్ సంబంధించినటువంటి విజువల్ కూడా వచ్చింది. అది సీసీటీవీకి సంబంధించినటువంటి. బేసికల్లీ చైనాలో ఏది బయటకు రాదు. అక్కడ ఏ జరుగుతున్నా కూడా మనం దాన్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు సెన్సర్ అయిన తర్వాత కానీ బయటకు రాదు. సో ఈ మధ్య ఏం జరుగుతుంది అనుకోవాలి చైనాలో ఈ కొంతకాలంగా? అంటే ఒక్క వర్డ్ చెప్పాలంటే ప్రజలు సహనం కోల్పోతున్నారు. అది ఒక ఓపెన్ ప్రిజన్ లాగా ఉన్నది. అక్కడ ఒక పెద్ద ఖైదీ లాగా ఉన్నది, మొత్తం ఒక జైలు లాగా ఉన్నది మొత్తం చైనా. అందుకని వాళ్ళు డెస్పరేట్ గా వాళ్ళకి ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇటువంటివన్నీ చేస్తున్నారు. వాళ్ళు చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి బ్లాస్ట్స్ అవుతున్నాయి, మంటలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. వాళ్ళ పీపుల్స్ కాంగ్రెస్ జరిగినప్పుడైతే మొత్తం ఒక సెక్యూరిటీ వలయం అంతా పెట్టినా కానీ కూడా బీజింగ్ లోనే మంటలు వచ్చినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇతరత్ర ప్రావిన్సెస్ కూడా ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి బ్లాస్ట్స్ ఇవన్నీ జరిగినాయి. కొన్ని బ్లాస్ట్ వీడియోస్ అయితే కనుక మొత్తం బిల్డింగ్ కొలాప్స్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి కార్లు ఇవన్నీ కూడాను మొత్తం డ్యామేజ్ అయినటువంటి దృశ్యాలు మనం చూసాం. దీనికి ఫస్ట్ ఆ వీడియోలు రానివ్వకుండా ఆపారు. ఆ వీడియోని షూట్ చేస్తున్నట్టు వాళ్ళ స్టేట్ టీవీని కూడా వాళ్ళు బంద్ చేయించారు. కాబట్టి ఆ విజువల్స్ బయటకు రాకుండా చాలా ప్రొటెక్ట్ చేశారు. కానీ అప్పుడప్పుడు లీక్ అయి బయటకు వచ్చినవి ఇమ్మీడియట్ గా దాన్ని కాపీ చేసి స్టోర్ చేసుకొని తర్వాత వాళ్ళ హ్యాండిల్స్లో వాళ్ళు దాన్ని ట్వీట్ చేయడము అవి పెట్టడం అన్నది జరుగుతుంది. చైనా నుంచి ఇతరత్ర దేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు లేదా టైవాన్కి చెందినటువంటి వాళ్ళు ఇవి లీక్ అయినవి ఇమ్మీడియట్ గా సేవ్ చేసి చైనా దాన్ని బ్యాన్ చేసి దాన్ని ఇంటర్నెట్ స్క్రాప్ చేసే ప్రయత్నం చేసేంత లోపు దాన్ని సేవ్ చేసి మనం ముందుకు తీసుకొస్తున్నారు. అంటే చైనా ఎంత ప్రయత్నం చేస్తున్నా కొద్దో గొప్ప లీక్ అవుతున్నాయి. లీక్ అవనవి ఎన్ని ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దేశంలో చాలా దుర్భరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ లేటెస్ట్ ఇన్సిడెంట్ ఒక కార్ తోటి ర్యామ్ చేశాడు అతను. మన షీ జిన్పింగ్ ఇంటి కంటే ముందర వాళ్ళ ఆఫీస్ ఒకటి ఉంటుంది, మేజర్ చైనీస్ గవర్నమెంట్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. దాని గేట్స్లోకి దూసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన దృశ్యాలు రికార్డ్ అయినాయి. దాను అరుస్తున్నటువంటి స్లోగన్స్ వింటే కనుక చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళు నీచులు, నికృష్టులు, వీళ్ళు దరిద్రులు అంటూ తిడుతూ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నాశనం అవ్వాలి అని తిడుతున్నటువంటి మాటలన్నీ కూడా రికార్డ్ చేసి ఈరోజు ఇంటర్నెట్లో విస్తృతంగా దాన్ని వైరల్ చేశారు. సో దాంట్లో ఈ యొక్క పరిస్థితి చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ కాంగ్రెస్లో షీ జిన్పింగ్ని ఎన్నుకోవాలి అన్నటువంటి కాంగ్రెస్ కంటే ముందర వాళ్ళ ఫ్లైఓవర్స్ మీద పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టడం, అక్కడ గ్యాస్ క్యానిస్టర్స్ని పెట్టిన పొగ వచ్చినటువంటి దృశ్యాలు మనం చూసాము. అవి కూడా వాళ్ళు ఇంటర్నెట్ స్క్రాప్ చేశారు. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు అది టైవాన్, అమెరికాలో చాలా మంది చైనీస్ దాన్ని సేవ్ చేశారు కాబట్టి ఈరోజు ఇంటర్నెట్లో మనకు కనిపిస్తున్నాయి. సో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు లేదా వీళ్ళ వల్ల అలిసిపోయి నష్టపోయి పీడించబడ్డటువంటి వ్యక్తులకు సహనం కోల్పోయి ఇటువంటి ప్రవర్తనని మనం చూస్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి చైనాలో మనకి ఇంతవరకు గత 2 సంవత్సరాలుగా మనం గ్లోబల్ రౌండ్ అప్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా పాజిటివ్ సైన్ అంటూ అక్కడి నుంచి ఏమి రావట్లేదు. ఇవన్నీ ఎంత వాళ్ళు దాచిపెట్టే ప్రయత్నం చేసినా కానీ కూడా అన్నీ కూడాను నెగిటివ్ సైన్స్ అక్కడి నుంచి వస్తున్నాయి. ఆ దేశం యొక్క క్షీణ దశ అన్నది మనకు కనిపిస్తున్నది. ఏ పారామీటర్లో చూసినా కానీ ఆ దేశం క్షీణిస్తున్నది. అదే పథకాలో ఈరోజు ఈవెన్ షీ జిన్పింగ్ ఇంటి మీద దాడి జరిగిందంటే కనుక ఆ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా, ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.